మీ అందరితో నా ప్రార్థన ఒకటే. హైదరాబాద్ మహానగరంలో జిహెచ్ఎంసీ పరిధిలో ఓఆర్ఆర్ లోపల ఒక్కటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి పొరపాటున కూడా ఓఆర్ఆర్ లోపల ఒక్కరు కూడా ప్రజలు నమ్మలేదు. కాంగ్రెస్ని ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. అట్లాగే బీజేపీకి కూడా అడ్డిమారి గుడ్డి దెబ్బ అన్నట్టు ఒక సీటు వచ్చింది తప్ప ఒక్కటంటే ఒక్క సీటు కూడా రెండు జాతీయ పార్టీల కాంగ్రెస్ కానీ బీజేపీకి కానీ ఇయ్యలేదు. మీరు నమ్మలేదు. కానీ జిల్లాలలో ఉండే ప్రజలు కాంగ్రెస్ ఏదైతే అరిచేతిలో వైకుంఠం చూపెట్టిందో, కేసీఆర్ గారు ఇస్తున్న సంక్షేమ పథకాలకు అదనంగా మేము ఇస్తాం, మీకు ఆయన చేసిన దానికంటే ఎక్కువ చేస్తాం, మేము 120 సంవత్సరాల చరిత్ర గల పార్టీ, మేమే చేయగలుగుతాం, ఇంకెవరు చేయలేరు అని చెప్పి డైలాగులు కొడితే పాపం కొంతమంది నమ్మి వాళ్ళకు అవకాశం ఇచ్చినారు. కేవలం 1.8% తేడాతోని, అంటే 4-5 లక్షల తేడాతోని 4 కోట్ల మందిలా 4-5 లక్షల ఓట్లు అటు ఇటు అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మరి వచ్చిన తర్వాత ఇప్పుడు సరిగ్గా 22 నెలలు దాటి 23 నెలలు నడుస్తూ ఉన్నది. 23 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది హైదరాబాద్లో కానీ బయట తెలంగాణలోని జిల్లాల్లో కానీ అని ఆలోచించుకుంటే నాకంటే బాగా మీకే అర్థమవుతుంది. ఎందుకంటే ఎన్ని మాటలు చెప్పినారు, ఎన్నెన్ని కథలు చెప్పినారు, అరిచేతిలో వైకుంఠం చూపెట్టి ఏం చెప్పినారు.